అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యంగా మనం ఇక్కడ సమావేశపరచుకోవడానికి కారణం మీరందరూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, బూత్ ఇన్ఛార్జ్లు, కన్వీనియర్లు, కో కన్వీనియర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఐటీడీపీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా నేను లేకుండా కూడా మహానాడుని సక్సెస్ చేసినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మొట్టమొదటిగా కోవూరు కాన్స్టిట్యున్సీలో నెల్లూరు జిల్లాలో జరగాల్సిన ఈ మహానాడు ఆ రోజు మీరు ఎంతో ఉత్సాహంగా అందరూ మేమున్నాము అంటూ ముందుకొచ్చారు. అదే విధంగా మన దేశ భవిష్యత్తు కారణంగా పొదుపు మహానాడుగా, హైబ్రిడ్ మహానాడుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మోడీ అడుగుజాలలో నడిచినప్పుడు నేను ఇక్కడ లేకపోయినా కూడా మీ అందరూ ప్రతి ఒక్కరూ ఈ కోవూరు మండలంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త ఎంతో గొప్పగా కష్టపడి ఈ మహానాడిని సక్సెస్ చేసి రాష్ట్రంలోనే కోవూరు కాన్స్టిట్యున్సీ నంబర్ 1 అనే విధంగా చూపించిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరు ఇలా నాతో ఉంటే ఎన్ని సక్సెస్ అయినా చేయగలము. మీరందరూ నేను ఉన్నా లేకపోయినా ఒకటే మాదిరా, అదే మాదిరా పార్టీకి అంకిత భావంతో పని చేస్తున్నాము మేము అని చెప్పి నిరూపించుకున్న ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన మొట్టమొదటి మహానాడిని, ఇది స్త్రీ శక్తి టీమ్ తో ఈ మహానాడు చేశారు. మనకి 33% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చారు. సో మీ అందరు కూడా మహిళల్ని రెడీ చేసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో పదవులకి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఒక అడుగు ముందుకు వేయించాలని కూడా మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న మహిళా నాయకులందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలని కూడా ప్రతి కార్యక్రమంలో నేను కోరుకుంటున్నాను. ఇది ఒకటే కాకుండా మనం ఈసారి మహానాడులో పోయినసారి చెప్తున్నాం, ఈసారి చెప్తున్నాం, కార్యకర్తే అవినేత అని చెప్పి ఒక కాన్సెప్ట్ తో మన తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉంది. 44 సంవత్సరాల డిసిప్లిన్ కలిగిన ఈ పార్టీ ఈ రోజు మొట్టమొదటిసారిగా ఆన్లైన్ లో మహానాడు పెడితే మొదటి రోజు 7.5 లక్షల మంది, రెండో రోజు ఇంచుమించు 17 లక్షల మంది దీంట్లో పాల్గొని నిజంగా తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తే అని చెప్పి నిరూపించినందుకు ప్రతి కార్యకర్తకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీరందరూ ఎంతో కష్టపడి దీంట్లో పనిచేయడం జరిగింది. రిజిస్ట్రేషన్స్ లో ఐటీడీపీ యాప్ లో ఎక్కించడం, ఐటీడీపీ వాళ్ళు చేసిన సేవలు మర్చిపోలేనివి. అదే కాకుండా మనం అధికారంలోకి వచ్చి 24 నెలలు అవుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో కళ్ళకి కట్టట్టు కనిపిస్తూ ఉంది. ఈ మహానాడిని చూస్తే కార్యకర్తలు, నాయకులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో. ఎందుకంటే నిజమైన కార్యకర్త కానీ ఎక్కడైనా నాయకుడు కానీ అసంతృప్తితో ఉంటే ఈ మహానాడిని ఇంకా సక్సెస్ చేయలేరు. ఇది ఎవరో బలవంతంగా చేపించింది కాదు. ఇది అక్షరాల కార్యకర్తల మనసులో నుంచి మన పార్టీ మనకు అండగా ఉంది, మనం పార్టీకి అండగా ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని జరిపిన మహానాడిని. ఎందుకంటే మనం చెప్పుకున్న విధంగా సూపర్ 6 పథకాలు అక్షరాల సూపర్ హిట్ చేసుకున్నాం. ఏదైతే 1వ తేదీ ఇప్పుడు 24 నెలల నుంచి పెన్షన్లు అబ్బాతాతలకి 3,000 నుంచి 4,000 ఇస్తున్నాం. డిసేబుల్డ్ వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. అలాగే దివ్యాంగులకి 6,000 ఇస్తున్నాం. తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మనం తల్లికి వందనం ఇస్తున్నాం. ఒక్క బిడ్డను చదివించుకొని మిగతా 2 బిడ్డల్ని పనికి పంపించేవాళ్ళు ఈ రోజు గర్వంగా 3 బిడ్డలున్నా 4 బిడ్డలున్నా స్కూల్కి పంపించుకోగలుగుతున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఒక్క రైతుకి కూడా ఆదుకోవడం జరిగింది గవర్నమెంట్ దీనివల్ల. అదే కాకుండా 20 సంవత్సరాల నుంచి
తవ్వని కాలువలన్నీ ఈ రోజు మనం నీటి సంఘ అధ్యక్షులైతేనేమి మనమైతేనేమి తవ్వుకొని కాలువలన్నీ కలకల్లాడుతూ ధాన్యం పంటనే 24 గంటల్లో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుక్కొని మీ అకౌంట్లలో అమ్మాయిలతో సహా డబ్బులు వేయాల్సిన మొట్టమొదటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మీకు తెలుసు, గత ప్రభుత్వంలో 3 నెలలు 6 నెలలు కూడా డబ్బులు కూడా వచ్చేది లేదు, గిట్టుబాటు ధరలు లేవు. అలాగే రైతులు ఎరువులు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ రోజు అలా కాదు, ఒక కార్డు ఇచ్చి ఎకరాకి 3 బస్తాల లెక్కన రైతులకి యూరియాలు కూడా మనం ఇస్తున్నాం. అదే విధంగా 3 సిలిండర్లు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చారు. P4 కింద ఇంకా వీళ్ళు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈ రోజు చేస్తున్నారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అన్ని దగ్గర చేస్తున్నారు. 2 సంవత్సరాలకి వెన్నుపోటు దినము అని. దేనికి వెన్నుపోటు దినం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. వాళ్ళు చేసిపోయిన మోసాలు ద్రోహాలు అన్ని ఇన్ని కాదు ప్రజలకి. ఈ రోజు ప్రజలు ధైర్యంగా సుభిక్షంగా ఉన్నారు ప్రతి ఒక్క అంశంలో కూడా. అలాగే ఇప్పుడు మనం ఒక్కటి ఇంకా మిగులుంది మనకి, ఆ దానికి కూడా P4 విధానంలో 2 లక్షల కుటుంబాలు, బంగారు కుటుంబాలు సుమారు 50,000 లక్ష P4 విధానంలో వాళ్ళు లబ్ధి పొందే విధంగా చేస్తాం మనం. ఈ 1,500 దానికి మనం అటాచ్ చేయడం జరిగింది P4 విధానంలో. అదే కాకుండా నిరుద్యోగ యువత నారా లోకేష్ బాబు గారు యువతకి మేము అండగా ఉంటాం, 20 లక్షల ఉద్యోగాలు మనం రేపు 5 సంవత్సరాలు అయిపోయేలాగా ఇస్తామన్నారు. ఆల్రెడీ 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. మనకి 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే మొట్టమొదట మనం మెగా డిఎస్సి మీద సంతకం చేశాం. 16,000 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఈరోజు మన కాన్స్టిట్యూషన్ కూడా సుమారు నాకు తెలిసి 700 మందికి మనం మెగా డిఎస్సి వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళందరూ లక్షణంగానే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏ పని జరిగినా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అది వాళ్ళ అర్హతని బట్టి, వాళ్ళు దాంట్లో పాల్గొన్న దాన్ని బట్టి, వాళ్ళ మార్క్స్ బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి ఉంటుంది. వచ్చిన వాళ్ళకి సంతోషం ఉన్నారు, రానోళ్ళకి ఫ్రాడ్ జరిగింది అంటే అది మన ప్రభుత్వంలో లేదు. మనం మాట్లాడుకోవాల్సింది గత ప్రభుత్వంలో అవసరమైన వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా అవసరం లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు. అవసరంలో ఉన్న వాళ్ళకి పెన్షన్ లేకుండా పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్న వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఈ రోజు అన్యాయాల గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. అసలు ఎందుకు చేస్తున్నారో వెన్నుపోటు దినం వాళ్ళకే వదిలేద్దాం, మనం చేసుకోలేండి. కానీ మనం మాత్రం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మహిళా పక్షపాత ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, అలాగే యువతకి బంగారు భవిష్యత్తు వేసే ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ 2.5 సంవత్సరంలో ఇంకా మన కోవిడ్ కాన్స్టిట్యూన్సీని కూడా ఎన్నో విధాలుగా ముందుకు తీసుకెళ్తాం. టోటల్ గా చూసుకుంటే ఈ రోజుకి మనం అన్ని పనులు ఎత్తుకుంటే సుమారు 600 కోట్ల వరకు మనం రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి అన్ని పనులు చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా చాలా పనులు వచ్చున్నాయి, అవన్నీ కూడా ప్రాసెసింగ్ లో ఉన్నాయి. ప్రతి దగ్గర ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉన్న రోడ్లు ఈ రోజు మీరందరూ తిరుగుతున్నారు. మీ గ్రామాల్లో ఎన్ని రోడ్లు వేస్తున్నామో ఇప్పుడు కూడా పంచాయతీ రాజ్ లో ఒక 10 కోట్లకి మనకి పనులు వచ్చాయి. సో లింక్ రోడ్లు అన్ని కూడా రాబోయే రోజుల్లో కంప్లీట్ చేసుకుంటాం. అలాగే ఎన్నో హెల్త్ సెంటర్లు ఇచ్చాం, ఎన్నో ఆగిపోయిన పంచాయతీ బిల్డింగ్స్ కంప్లీట్ చేశాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో మనము పనులు చేసుకుంటున్నాం. అభివృద్ధి ప్రజలకి కళ్ళకి కనిపించేటట్టు మనం చూపిస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడికి నారా లోకేష్ బాబు గారికి రుణపడి ఉన్నాం. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో 1,00,000 కోట్లతో BPCL ఎంపీ గారు, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ద్వారా రావడం జరిగింది. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 13,000 కోట్లతో పెట్టుబడులు వచ్చాయి. రాబోయే రోజుల్లో మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. యువకులు నారా లోకేష్ బాబు గారు అదే చెప్పారు, మన బిడ్డలు బయటికి వెళ్ళక్కర్లేదు, ఉద్యోగాలు మన దగ్గరికి రావాలని.
అది ఈ రోజు చేసి చూపించారు. అది మన కాన్స్టిట్యున్సీ దానికి ఎగ్జాంపుల్ అని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తుంటాను. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి పక్కన పడిపోయిన ఈ కిసాన్ సెస్ ని కదలిక తీసుకొచ్చి ఈ రోజు 13,000 కోట్లు 23 నెలల్లో ఫ్యాక్టరీలు తీసుకురావడం అంటే అది చిన్న విషయం కాదు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. యువత అంతా కూడా కలిసి రావాలి అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇవన్నిటికన్నా ముందు మరోసారి మీకు అందరికీ మహానాడుని కోవూరు కాన్స్టిట్యున్సీలో సక్సెస్ చేసిన ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. ఇవన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఇంకొకటి కూడా ఉంది. అది సార్ ఇక్కడ అది నాకు కొత్తగానే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి ఎవరికి అది కొత్త కాదు. ఎందుకంటే ఓటరు నమోదు కార్యక్రమం ఇప్పుడు మొదలు పెట్టాం. మనము ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కోవూరు నియోజకవర్గంలో ఆల్రెడీ 324 బూతులు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు. బిఎల్ఏలు అంటే బూత్ లెవెల్ ఏజెంట్లు, అలాగే బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్లు అందరూ కలిసి ఇద్దరు కలిసి సమన్వయపరుచుకొని ఆ లోకల్ నాయకుడు గ్రామ పార్టీ అధ్యక్షుడు కానీ, అక్కడ ఉన్న క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, అలాగే గ్రామ పార్టీ కార్యదర్శి అధ్యక్షులు, బూత్ లెవెల్ ఆఫీసరు, బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఓట్ అనేది మనకి ఎంత ముఖ్యమో మీకు అందరికీ తెలుసు. మనం ఏం పోరాటం చేయట్లేదు, వాళ్ళు గమ్ముకున్నారు, కానీ దొంగ పనులు చేయడానికి రెడీగా ఉంటారని చెప్పి ప్రతిపక్షాల గురించి మీకు అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ కూడా జూన్ 10 నుంచి 13 వరకు ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నిర్వహించే ఓరియంటేషన్ వర్క్ షాప్ లో కూడా బిఎల్ఏలు పాల్గొంటారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న ఓటర్ల జాబితాని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఇందులో చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉంటాయి, అలాగే నకిలీ ఓట్లు ఉంటాయి, డబుల్ ఓట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క బూత్ ఏజెంట్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. హౌస్ టు హౌస్ మ్యాపింగ్ చేసుకుంటూ పోవాలి. ఆ ఇంట్లో కొత్తగా పెళ్లి వచ్చిన కొత్త కోడళ్ళు ఉంటారు, లేదు పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసి బయటికి పోయి ఉంటారు. వాళ్ళందరూ ఓట్లు కూడా మీరు ఆ కుటుంబ పెద్దల దగ్గర కూర్చొని ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకొని, మా కుటుంబంలో ఇంతమంది ఉన్నారు, ఇద్దరు బెంగళూరులో ఉద్యోగం చేస్తారు, మా కొడుకు కోడలు రేపు ఎలక్షన్ అప్పుడు వచ్చి ఇక్కడే ఓటేస్తారు, వాళ్ళకి ఇక్కడే ఉంది అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకోండి. అలాగే దొంగ ఓట్లు ఎక్కడైనా ఉంటే తీసేయాలని కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. దీనికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఇది మనకి రాబోయే రోజుల్లో ఎంత అవసరమో ఒక్క ఓటు కూడా మీకు అందరికీ తెలుసు. ఎన్నో దగ్గర 10 ఓట్లతో 6 ఓట్లతో ఇలాంటి దగ్గరలో కూడా చాలా ఇబ్బందులు జరుగుతుంటాయి, స్థానిక సంస్థల్లో కానీ, మెయిన్ ఎలక్షన్స్ లో కానీ. కాబట్టి ప్రతి ఒక్క ఓటు మనకి అవసరమే, అది గుర్తుపెట్టుకోవాలి. బూత్ లెవెల్ ఏజెంట్స్ అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను.